వచ్చినాకనే మేము మున్సిపల్ సంబంధించిన కానీ గవర్నమెంట్ సంబంధించిన కానీ వర్క్ కానీ మేము చేయాలని మేము నిర్ణయించుకున్నాము. సమ్మె విరమించుకున్నంత మాత్రాన మేము ఒక సంఘాల పని మాత్రమే చేయాలనుకుంటున్నాము. మిగతా పనులు దయచేసి మాకు ఎవరు చెప్పకండి, మేము చేయలేము. ఇది స్టేట్ యూనియన్ నుంచి మేము తీసుకున్న నిర్ణయం. 28 రోజులుగా ఆర్పీలు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. నిజంగా చాలా బాధాకరము. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏ ధర్నా చేయనవసరం లేదు, ఎలాంటి పోరాటాలు చేయనవసరం లేదు అన్న గవర్నమెంట్ ఈరోజు మహిళల్ని అందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి. నిజంగా అలాగే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ప్రతి ఒక్కరికి చేరాలంటే ఖచ్చితంగా ఆర్పీల అవసరం ఎంతో ఉంటుంది. నిజంగా ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా 27 సర్వేలు ఈ ఆర్పీలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి ఏ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయిలో వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ ఆర్పీల పాత్ర ఎంతో ఉంటుంది. అందులో అది చేయండి అసలు నడవదు. ఎందుకంటే ప్రతి ఒక్క సర్వేలు అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఎవరున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్థిక స్థోమత ఏంటి, ప్రతి ఒక్క నిస్సహాయత సర్వే అని కూడా చేయించారు. అంటే ప్రతి ఒక్క సర్వేకి వాళ్ళ వార్డులో ఉన్న వాళ్ళ మెంబర్స్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అనేది వాళ్ళ ఆర్థిక స్థోమత కానీ వాళ్ళ పరిస్థితులు కానీ తెలుసు కాబట్టి వారి సర్వే అనేది చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే 28 రోజుల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దీక్ష విరమణ చేయాలి, చేసినట్టయితేనే మేము మీకు జీతాలు ఇవ్వగలుగుతాము అని చెప్పడం జరిగిందంట నిన్న మీటింగ్లో. నిజంగా బాధాకరము. ఎందుకంటే ఒక మహిళలు 28 రోజుల నుంచి చేస్తున్నారు అంటే వారు చేస్తున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవి సాల్వ్ అయిన తర్వాతనే విరమింపజేసినట్టయితే బాగుండేది. చేసిన తర్వాత చేస్తాము అంటే అది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఈరోజు చూసుకుంటే ఈ సర్వేలన్నీ మేము చేయము, ఓన్లీ సంఘాలకు సంబంధించినవి చేస్తాము అంటే ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ఎలాంటి పథకాలు ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఆర్పీలు వాళ్ళు అందులో పాత్ర పోషించకపోతే తప్పకుండా అవి నిర్వీర్యం అవుతాయి. కాబట్టి వీరి ఆర్థిక స్థోమతే కానివ్వండి, మీరు ఇప్పుడు ఇన్ని రోజుల మహిళలందరూ ఇక్కడ కూర్చోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇచ్చిపెట్టుకొని 28 రోజులుగా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చుంటున్నారు. వారి బాధను గమనించైనా కానీ వారి కోరుకున్న కోరికలు అంటే వారి శాలరీయే కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్సే కానీ ఐడెంటిటీ కార్డు కూడా లేదు. కనీసం ఆర్పీలు అంటే ఎవరు అనేది పరిస్థితి కూడా చాలామందికి అంటారు. ఆర్పీ అంటే ఎవరు అని అడుగుతారు. అలాంటి పరిస్థితి పెరిగింది. అలాంటిది కాకుండా వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఇస్తుంటారు. అలాంటిది ఆర్పీలకు మాత్రం ఐడి కార్డు ఇప్పటివరకు కూడా లేదు. తప్పకుండా వీరికి అంటూ ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి తప్పక. అలాగే వీరు సమ్మె చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చినట్టయితేనే మీరు చేసిన సమ్మెకి ఒక సాధికారత ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కోరుకున్న కోరికలు పెద్దగా ఏం లేవు. వాళ్ళు చేసే వృత్తికి సమాన వేతనం కావాలని అడగడం మాత్రమే చేయడం జరిగింది. వారి కోరుకున్న వేతనం తప్పకుండా వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇలా మధ్యలో సమ్మె ఆపించేయడం అనేది చాలా బాధాకరము. నిజంగా ఇది అంటే ఇంతకుముందు ఓటు తర్వాత మళ్ళీ మాట్లాడి ఇస్తామన్నారు. అదే మాట్లాడేది ఇప్పుడు ఇచ్చి మాట్లాడి ఇప్పుడే నెరవేర్చేటట్టయితే తప్పకుండా వారికి కూడా మేము సమ్మె చేసినందుకు మాకు వేతనం వచ్చింది అని ఆర్పీసీ వాళ్ళు కూడా చాలా సంతోషపడేవారు. తప్పకుండా వారికి ఇప్పటికైనా కానీ కనీసం ఇప్పటికైనా కానీ వారు కోరుకున్న ఏదైతే వేతనం ఉందో 18,500
రావాలని అలాగే